హలో గైస్, ఈరోజు మనం రెగ్యులర్గా చేసుకునే టాపిక్స్ కాకుండా మన సొసైటీలో ఉన్న కొంతమంది మైండ్ సెట్స్కి సంబంధించిన ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. మీరు తమ్నైల్ చూసే వచ్చుంటారు. సో మ్యాటర్ ఏంటంటే, ఒక కన్న తల్లి ఇద్దరు పిల్లల్ని తీసుకొని రైలు పట్టాల కింద సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఆ పిల్లలు చిన్న చిన్న పిల్లలా అంటే కాదు, ఒకరు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంటే ఇంకొకరు ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. అంటే అమ్మాయికి 18 ఇయర్స్, అబ్బాయికి 17 ఇయర్స్ అనమాట. అంత పెద్ద పిల్లలకి ముందు ముందు ఎంతో ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళకి. చనిపోవాలని ఫిక్స్ అయిన ఆ తల్లి, పిల్లలు నా ద్వారానే ఈ ప్రపంచం మీదకి వచ్చారు కాబట్టి నేను లేకపోతే వాళ్ళకి భవిష్యత్ ఉండదనుకుందో మరి ఏంటో తెలియదు, కానీ తనతో పాటు ఆ పిల్లల్ని కూడా తీసుకువెళ్ళిపోయింది. అది కాకుండా తన చావుకి ఎవరూ కారణం కాదు అని నోట్ రాసి మరీ చనిపోయింది. ఇక్కడ ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే, తన చావుకి అసలు రీజన్ ఏంటి అనేది తెలియకపోవడం. సో ఈ కేసులో అందరూ చెప్పే విషయం ఏంటంటే, తను చాలా స్ట్రాంగ్ ఉమెన్ అండ్ చాలా ఇండిపెండెంట్గా ఉంటుంది. తన హస్బెండ్ పెళ్ళికి ముందు నుంచే వేరే కంట్రీలో జాబ్ చేస్తూ ఉంటారంట. సో ఇక్కడ తన హస్బెండ్ దూరంగా ఉన్నా కూడా ప్రతిదీ తనే హ్యాండిల్ చేస్తూ చాలా స్ట్రాంగ్గా పిల్లల్ని కూడా చదివించుకుంటూ ఉంటుంది. అండ్ తను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, మంచి శాలరీ. తన కింద ఒక టీం కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. తను చాలా స్ట్రాంగ్. అండ్ తన ఫ్యామిలీ కూడా, ఎవరైతే తనకి పేరెంట్స్ ఉన్నారో, తన మదర్, ఇంకా తన అన్నయ్య, తన వదిన, వీళ్ళంతా కూడా తనకి చాలా సపోర్ట్గా ఉంటారు అని వాళ్ళే చెప్తున్నారు. సో వాళ్ళ మదర్ విషయానికి వస్తే, వాళ్ళ మదర్ ఏమంటున్నారంటే, నా కూతురికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, అసలు ఇలా చేసుకునే ఇంత ధైర్యం లేని పిరికిదైతే కాదు అని వాళ్ళ మదర్ అంటున్నారు. వాళ్ళ హస్బెండ్ ఏమంటున్నారంటే, ఆయన చూస్తే చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తున్నారు అండ్ ఆయన కూడా ఒక షాక్లో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఆయన కూడా పదే పదే చెప్పే విషయం, తను అలా చేసుకునే టైప్ కాదు, తను చాలా స్ట్రాంగ్, తను ప్రతిదీ కూడా తనే చూసుకుంటుంది, నేను దగ్గర లేకపోయినా కూడా తను చాలా స్ట్రాంగ్ అని తన హస్బెండ్ కూడా చెప్తున్నారు. ఫైనల్గా తన అన్నయ్య, చాలామంది అంటున్నారు ఆస్తి విషయంలో, డబ్బుల విషయంలో వీళ్ళకి మనస్పర్ధలు ఉన్నాయి. సో ఆ మెంటల్ టార్చర్ భరించలేక అలా చేసిందేమో. ఫస్ట్ వాళ్ళ అన్నయ్యని పట్టుకొని ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి, వాళ్ళ అన్నయ్య బయట పెడతాడు నిజం అని చెప్పి ఎవరి వర్షన్ వాళ్ళు చెప్తున్నారు. కానీ తన అన్నయ్య ఎలా స్పందిస్తున్నారంటే, ఆయన చెప్పేది ఒకటే, నా చెల్లి అంటే నాకు చాలా ఇష్టం అండ్ నేను తన పిల్లల్ని కూడా చిన్నప్పటి నుండి చాలా కేరింగ్గా చూసుకునేవాడిని. జ్వరం వచ్చినా, ఏదైనా అవసరం వచ్చినా వాళ్ళకి దగ్గరుండి చూసుకునేవాడిని. నా పిల్లల్ని ఎలా అయితే చూస్తానో నేను వాళ్ళని కూడా అలానే చూస్తాను అని చెప్పి ఆయన చెప్తున్నారనమాట. ముఖ్యంగా ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే, తన సిస్టర్ అంటే తనకు ఒక సెంటిమెంట్ అని చెప్తున్నారు. అండ్ తను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటాను, ఒకవేళ ఏదైనా ప్రాపర్టీ కొన్నా, ఏం చేసినా సరే నా సిస్టర్ పేరు మీద చెయ్యడం, నా సిస్టర్ పేరు మీద తీసుకోవడం అనేది నాకు ఒక సెంటిమెంటు. సో నేను ఏదైనా తీసుకున్నా కూడా, ప్రాపర్టీస్ విషయం కానీ ఏదైనా సరే, నా సిస్టర్ పేరు మీద తీసుకొని నా సిస్టర్ పేరు మీద పెట్టడం వల్ల నాకు కలిసి వస్తుందనే ఒక నమ్మకం ఉంటుందని చెప్పి ఆయన వర్షన్ ఆయన చెప్తున్నారు. సో చాలా మందికి ఇలాంటి నమ్మకాలు ఉంటాయి కదా. ఇంట్లో ఎవరైనా ఆడపిల్ల ఉంటే వాళ్ళ పేరు మీద ఏదైనా బిజినెస్ పెట్టినా, లేదంటే ఏదైనా ల్యాండ్ కొన్నా, అది డబల్ త్రిబుల్ అయ్యేసరికి వీళ్ళ అడుగు చాలా మంచిది, వీళ్ళు వచ్చిన వేళ విశేషం చాలా మంచిది అని చెప్పి ఇలాంటి నమ్మకాలు చాలా మందికి ఉంటాయి కదా. సో అలాంటిదే ఈయనకు కూడా ఉందన్నమాట. ఈయన కూడా అదే ట్రస్ట్తో వాళ్ళ సిస్టర్ మీద కొనడము, వాళ్ళ సిస్టర్ పేరు పెట్టడము ప్రతిదానికి చేసేవాళ్ళంట. ఆయన చెప్తున్నారు. సో ఇక్కడ నా డౌట్ ఏంటంటే, దిస్ ఈజ్ ఓన్లీ మై పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే తను చనిపోవడానికి రీజన్ ఏమై ఉంటుంది అని ఆలోచించే ప్రయత్నం చేస్తూ కొన్ని డౌట్స్ని అయితే మనం రేస్ చేద్దాం. ఎందుకంటే సొసైటీలో ప్రతి ఒక్కరికి ఏదైనా జరగకూడని విషయం జరిగితే ప్రతి ఒక్కరికి స్పందించే హక్కు ఉంటుంది. ఆ హక్కుతోనే నేను దీని గురించి మాట్లాడి కొంచెం మన పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు రీజన్ ఏమై ఉంటుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ వాళ్ళ అన్నయ్య ఎవరైతే ఉన్నారో, ఆయనకి వాళ్ళ చెల్లి మీద ఉన్న సెంటిమెంట్తోనే మనం మాట్లాడదాం.
అతను చెప్పేదేంటంటే, ఏదైనా సరే నా చెల్లి పేరు మీద చేయడం నాకు అలవాటు అని చెప్తున్నారు కదా! అలాగే ఏదైనా బిజినెస్‌లో లాస్ అయ్యి, దేని మీదైనా లాస్ అవ్వడం వల్ల, అది వాళ్ళ చెల్లి పేరు మీద ఉండడం వల్ల, తనకి అది మెంటల్ టార్చర్‌లా అనిపించిందేమో! ఇది కూడా ఒక రీజన్ అయ్యుండొచ్చు కదా! ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ అన్నయ్య చెప్పే కోణం నుండే మనం ఆలోచిస్తే, ఒక రకంగా ఇలా కూడా జరిగుండొచ్చు. ఇలా కూడా జరుగుండే ఛాన్స్ ఉండొచ్చు కదా! కాబట్టి పోలీసులు అతన్ని ప్రాపర్‌గా ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి. క్లియర్‌గా తెలుసుకోవాలి. అసలు ఆయన తన పేరు మీద ఏమేం ప్రాపర్టీస్ పెట్టాడు? అండ్ అది లాస్‌లో ఉందా? లేదా? అనేది కూడా ఎంక్వైరీ చెయ్యాలి. అండ్ వాళ్ళ అమ్మగారు ఏం చెప్తున్నారంటే, "నా కూతురికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది" అని ఏడుస్తూ చెప్తున్నారనమాట. సో, మనం ఇక్కడ ఒక విషయం అయితే గమనించాలి. ఇది వాళ్ళే చెప్తున్నారు. నేను ప్రాపర్‌గా వినే మీకు చెప్తున్నానన్నమాట. సో, తను వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ డే తన కార్‌లో తను రిటర్న్ వెళ్ళి ఫస్ట్ తన కొడుకు ఎక్కడైతే చదువుకుంటూ ఉన్నాడో అక్కడికి వెళ్ళి తన కొడుకుని పిక్ చేసుకొని, తర్వాత ఇద్దరూ కలిసి వెళ్ళి పటాన్‌చెరులో చదువుతున్న తన కూతుర్ని పిక్ చేసుకొని, ముగ్గురు కలిసి రైల్వే స్టేషన్‌కైతే వెళ్ళిపోయారు. అంత స్ట్రాంగ్‌గా ఉండే ఆమె, అలాంటి డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏమై ఉంటుంది? ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మీరంతా కూడా, నేనిప్పుడు చెప్పబోయే మాటలు చాలా జాగ్రత్తగా అయితే వినండి. ఒక స్ట్రాంగ్ వుమెన్‌కి అసలెలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇండిపెండెంట్‌గా తన కాళ్ళ మీద తను బ్రతుకుతూ ఉండే వుమెన్‌కి అసలెలాంటి బాధలు ఉండవు. బాగా డబ్బున్నోళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు అనుకునేవాళ్ళు ఈ విషయం జాగ్రత్తగా వినండి. కొన్నిసార్లు బయటికి చాలా స్ట్రాంగ్‌గా కనిపించే వుమెన్స్, స్ట్రాంగ్‌గా కనిపించే వాళ్ళు లోపల చాలా ఒంటరితనాన్ని ఫీల్ అవుతారు. అది మాత్రం ఎవరికీ కనిపించదు. అలాంటి వాళ్ళు కొన్ని సిట్యుయేషన్స్‌లో ఏడవలేరు. నాకు ఈ కష్టం ఉంది అని ఎవరితో చెప్పుకోలేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరి దృష్టిలో వీళ్ళు చాలా స్ట్రాంగ్ అని వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి. సపోజ్ ఎవరికైనా నాకీ కష్టం ఉంది, నాకీ బాధ ఉంది అని అలాంటి వ్యక్తులు వెళ్లి చెప్పుకుంటే ఖచ్చితంగా ఎగతాళి చేస్తారు. ఎందుకంటే ఇంత స్ట్రాంగు, నీకింత సాలరీ, ఇంత ప్యాకేజ్ ఒస్తుంది. నువ్వు ఆ మాత్రం మెయింటైన్ చేయలేవా? నువ్వు చేసుకుంటున్నావు కదా ఆల్రెడీ. ఇలాంటి మాటలు అంటే వాళ్ళ మీద ఒక ఒపీనియన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. తక్కువ అంచనా వేస్తారు అనేటటువంటి ఒక రీజన్‌తో వీళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయలేరనమాట. సో, ఇక్కడ ఒక నిజం చెప్పాలంటే వాళ్ళు చాలా స్ట్రాంగు. ఏదైనా సరే ఎదుర్కోగలరు అని ఈ ప్రపంచమే వాళ్ళని మౌనంగా ఉండేలా చేస్తుందనమాట. ఎలా అంటే ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి తను ఒకరికి వైఫ్ అయ్యుండొచ్చు. లేదంటే ఒకరి కూతురు అయ్యుండొచ్చు. అంటే ఆ అమ్మాయి స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు వాళ్ళు చూసే ప్రాస్పెక్టివ్ ఎలా ఉంటుంది? నా కూతురు లేదంటే నా వైఫ్ చాలా స్ట్రాంగ్. ఏదైనా సరే ఫేస్ చేయగలదు అనే అనుకుంటారు గానీ, తను దేనికైనా హర్ట్ అవుతుందా? లోపల లోపల దేనికోసమైనా బాధపడుతుందా? అనేది ఎవరు కూడా అనుకోరు. యాక్చువల్‌గా అనుకోరు. వెళ్ళి వాళ్ళంతట వాళ్ళు చెప్పుకోలేని వాళ్ళు చాలామందుంటారు. కొంతమంది ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతారు. కొంతమంది చేయలేరు. సో, ఈ చెయ్యలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో పేరెంట్స్ అయ్యుండొచ్చు, తన హస్బెండ్ అయ్యుండొచ్చు. వాళ్ళు దగ్గరికి వెళ్లి అడగరు. ఎందుకంటే తను ఆల్రెడీ స్ట్రాంగ్‌గా ఉంది, హ్యాపీగా ఉంది, బావుంది అని చెప్పి. సో, ఇక్కడ నేను మీకు ఒక విషయం చాలా స్ట్రాంగ్‌గా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా చాలా ఇండిపెండెంట్‌గా ఉండడానికి ట్రై చేస్తాను. నేను చాలా స్ట్రాంగ్‌గా ఉండడానికే ట్రై చేస్తాను కాబట్టి, ఆ తల్లి మైండ్‌సెట్‌ని చదివే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి, నేను మీకు ఒక విషయం చాలా స్ట్రాంగ్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే, బయటికి చాలా స్ట్రాంగ్‌గా కనిపించే ఒక మనిషి, లోపల కూడా అంతే స్ట్రాంగ్‌గా ఉన్నాడు అని, ఉంది అని ఎవ్వరు కూడా భ్రమపడొద్దు. ఎందుకంటే, నేను చాలా ఇది పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ అయ్యి కూడా నేను మీకు చెప్తున్నాననమాట. చూడండి, ఇక్కడొక విషయం క్లారిటీగా మనకి అర్థం కావాలి. ఎవరైనా సరే చనిపోవడానికి అంత ధైర్యం
రావాలంటే అది ఆ పెయిన్ అనేది అంత పెద్దదయ్యుండాలి. అసలు ఆమె చావుకి ఎవరు కారణం కాదు అని ఆమె నోట్లో రాసిపెట్టింది కదా! అది నిజంగా బుల్‌షిట్. ఎందుకంటే చాలా పెద్ద కారణం ఉంటేనే ఎవరైనా ప్రాణం తీసుకునే ధైర్యం చేస్తారు. ఒకవేళ నిజంగా తన చావుకి ఏదైనా కారణం ఉంటే అది ఈ పాటికే ఇన్వెస్టిగేషన్‌లో తెలిసేది. కానీ తన మెంటల్ కండిషన్‌ని బేస్ చేసుకొనే ఆ కారణం ఉందని నేననుకుంటున్నాను. సో, దానికి రీజన్ తన ఫ్యామిలీనే అయ్యుండొచ్చేమో! తను పైకి స్ట్రాంగ్ అయినా కూడా లోపల చాలా సెన్సిటివ్ ఏమో! దయచేసి మీకు అలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు ప్లీజ్ దయచేసి ఎక్స్‌ప్రెస్ చేయండి. ఎవరైనా తనకి హస్బెండ్ ఉన్నారు. దూరంలో ఉంటే ఏంటి? తన ప్రాబ్లమ్ ఏంటనేది ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు కదా! చాలామంది అంటున్నారు. తను ఒంటరిగా ఫీల్ అయ్యింది. తను లోన్‌లీగా ఫీల్ అయింది. ఒక 15 డేస్ బ్యాక్ తన కుక్క చనిపోయింది. అప్పటినుంచి తను చాలా డల్ అయిపోయింది. ఆ తర్వాత తను మెంటల్‌గా స్ట్రగుల్ అయింది. తను మెంటల్‌గా డిస్టర్బ్ అయింది. అందుకే ఆ తర్వాత ఇలా బాగా లోన్లీనెస్ ఫీల్ అయిపోయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది అని అంటున్నారు కదా! ఓకే. బట్ రీజన్ ఏంటనేది మన మనసుకి దగ్గరగా ఉండే వాళ్ళతో మనం షేర్ చేసుకోవచ్చు. పోనీ తన హస్బెండ్‌తో షేర్ చేసుకోవచ్చు. లేదంటే పిల్లలేమి చిన్న చిన్న పిల్లలు కాదు. ఆ పిల్లలతో షేర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటేంటంటే తనెలాగో సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ మంచి ఇన్‌కమ్ ఉంటుంది కాబట్టి కౌన్సెలింగ్ తీసుకోవచ్చు. మీకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ సర్కిల్‌లో గనక మీ మదర్ గాని, లేదంటే మీ సిస్టర్ గాని, మీ వైఫ్ గాని, మీ డాటర్ గాని మీకు స్ట్రాంగ్‌గా కనిపిస్తే ఓకే. కానీ ఒక్కసారి వాళ్ళనడిగి చూడండి. వాళ్ళేదో పైకి చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు, నవ్వుతూ ఉన్నారు అని వాళ్ళ మీద వాళ్ళకంటే మీరెక్కువ ఓవర్ కాన్ఫిడెంట్ పెట్టుకోకండి. ఒక్కసారి నువ్వు నిజంగా ఓకేనా అని అడిగి చూడండి. నాకు నిజంగా ఈ కేస్‌లో నచ్చని ఒక అన్‌సాటిస్ఫై అయ్యే ఒక ఇన్సిడెంట్ ఉంది అంటే అది పిల్లల్ని కూడా తనతో పాటు తీసుకెళ్లడం. ఎందుకంటే వాళ్ళేమి చిన్న చిన్న పిల్లలు కాదు. పెద్దవాళ్ళే. వాళ్ళకి చాలా ఫ్యూచర్ ఉంది. కానీ ఆ తల్లి చేసింది 100% రాంగ్. ఎందుకంటే ఇక్కడ నేను ఎందుకిలా అంటున్నానంటే, తల్లి, తండ్రి బ్రతికున్నన్నాళ్ళు పిల్లలుంటారు. కానీ పిల్లలు బ్రతికున్నన్నాళ్ళు తల్లి, తండ్రి ఉండరు. వాళ్ళు లేకపోయినా కూడా వీళ్ళ జీవితం ఏమీ ఆగిపోదు. ఇదే కదా రీసైక్లింగ్. ఇలానే కదా జరుగుతూ ఉంటుంది. మరి ఆ తల్లి ఎంతో జీవితాన్ని చూడాల్సిన ఆ పిల్లల్ని అలా తనతో పాటు తీసుకెళ్లడం అనేది నాకు నిజంగా నచ్చలేదు. ఒకవేళ వాళ్ళు చిన్న చిన్న పిల్లలయ్యుండి, వీళ్ళని ఎవరు టేక్ కేర్ చేస్తారు నేను లేకపోతే అని ఆలోచించి, అలాంటి డెసిషన్ తీసుకుంటే అది ఒక రకంగా కరెక్ట్ అయ్యుండొచ్చేమో. కానీ అంత పెద్ద పిల్లల్ని తను ఒక తల్లిగా, కన్న తల్లిగా అలా చేయడం అనేది వాళ్ళ భవిష్యత్తుని కూడా తీసుకోవడం అనేది ఇప్పుడు తన మైండ్ సెట్‌లో తనకి ఉన్న ఆలోచన, తనకి బ్రతకాల అని లేదు అనే ఆలోచన ఏదైతే ఉందో, పిల్లలకు కూడా ఉండాలా అండి అది? అది వాళ్ళ అమ్మ స్ట్రగలింగ్. అది వాళ్ళ అమ్మ మైండ్ సెట్. అది వాళ్ళ అమ్మ విరక్తి. అంతేగాని అది పిల్లల మీద రుద్ది, పిల్లల్ని కూడా తీసుకెళ్లడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ కరెక్ట్ అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి ఎందుకు కరెక్టో? నేను కూడా తెలుసుకుంటాను. ఎందుకు అడుగుతున్నానంటే చాలామంది ఆ వీడియోస్ కింద పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోవటం కరెక్టే. ఎందుకంటే ఆ పిల్లలకి దిక్కు దివానం ఉండదు. తల్లి చనిపోతే పిల్లలకేం పని అన్నట్టు పెడుతూ ఉన్నారు. ఓకేనండి. మీరు చెప్పేది చిన్న చిన్న పిల్లలైతే వాళ్ళకి టేక్ కేర్ ఎవరు జేస్తారు? వాళ్ళని గాలికి వదిలేస్తారు. పట్టించుకోరు. కన్న తల్లికి మించిన వాళ్ళు ఎవరు కూడా ఈ ప్రపంచంలో ఎవ్వరు చూడలేరు. సో, మనము ప్రతి ఒక్కరి విషయంలో అదే దృష్టికోణంతో చూడక్కర్లేదు. ఎందుకంటే తనకి ఫినాన్షియల్‌గా ఎలాంటి బర్డెన్ లేదు. అండ్ మంచి జాబ్ ఉంది. మంచిగా పిల్లలు కూడా చదువుకుంటున్నారు. పెద్ద పెద్ద పిల్లలు వాళ్ళు. అండ్ వాళ్ళ హస్బెండ్ కూడా ఫారెన్‌లో ఎక్కడో ఉంటున్నారు. ఆయన కూడా సంపాదిస్తున్నారు. అండ్ వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అమ్మ కూడా సపోర్ట్‌గా ఉన్నారు. సో, ఇలాంటి సిట్యుయేషన్‌ని ఫేస్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఇలాంటి ఈమెకు ఉండే ఎన్విరాన్మెంట్ ఉంటుందా? ఉండదు. కొంతమందికి కనీసం హస్బెండ్ సపోర్ట్ కూడా ఉండదు. కొంతమందికి పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉండదు. అలాంటి వాళ్ళు
చాలామంది సూసైడ్ చేసుకునే వాళ్ళున్నారు. అటెంప్ట్ చేసిన వాళ్ళున్నారు. అనుకునే వాళ్ళు కూడా చాలామందున్నారు. సో, ఇక్కడ ఇన్ని కేటగిరీస్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిది కూడా మనం అదే దృష్టికోణంతో చూడకూడదు. తనక్కడ మెంటల్‌గా స్ట్రగుల్ అయింది. తను చాలా లోన్‌లీనెస్‌గా, చాలా ఒంటరితనం ఫీల్ అయింది. అందుకే చనిపోయింది అని అంటుంటే, చాలామంది కామెంట్స్‌లో నిజమే సింగిల్ వుమెన్ బ్రతకడం చాలా కష్టం. సింగిల్ వుమెన్ అన్నీ మెయింటైన్ చెయ్యలేరు అని చెప్పి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. ఎవరికి వచ్చిన వాళ్ళు. నిజమే. నిజమే. కానీ ఎంతోమంది ఉన్నారండి బ్రతికిన వాళ్ళు. ఎంతోమంది బ్రతుకుతున్న వాళ్ళున్నారు. సింగిల్ వుమెన్స్ హస్బెండ్ సపోర్ట్ లేకుండా, అసలు పేరెంట్స్ సపోర్ట్ ఎవ్వరు లేకుండా పిల్లల్ని పెంచుకుంటూ ఆ! వాళ్ళకొచ్చే జీతాలు కూడా వందల్లో, వేలల్లోనే ఉంటాయి. కానీ లక్షల్లో ఉన్నవాళ్ళు ఈ అసలు ఇలాంటి సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయడం వాళ్ళకి అంత కష్టమైపోతుందా? చెప్పండి. ఎంతోమంది గైస్ ఎంతోమంది మిడిల్ క్లాస్, చాలా మిడిల్ క్లాస్ కంటే ఇంకా తక్కువ. ఇన్‌కమ్ ఉండదు. పిల్లలుంటారు. హస్బెండ్ సపోర్ట్ ఉండదు. నరకం చూస్తారు. అలాంటిది ఈ తల్లికి అంత కష్టం ఏమొచ్చింది? నేను ఒంటరితనం అని చెప్తుంటే నాకు షాకింగ్‌గా అనిపిస్తుంది. ఆమె ఒంటరితనాన్ని ఫేస్ చేయలేక చనిపోయింది. అందుకే అలా అని. అది నాకొక రీజన్ లాగా అనిపించట్లేదు గైస్. అంతకంటే పెద్ద రీజన్ ఏదైనా ఉందేమో అని డౌట్‌గా ఉంది. నిజంగా ఒంటరితనాన్ని భరించలేని వాళ్ళు ఉన్నారంటే, మీరు నిజంగా ఒంటరిగా ఉండడానికి భయపడుతున్నట్లయితే ఇది వినండి. ఈ ప్రపంచంలో అందరూ ఒంటరి వాళ్ళే. మనము ఒకరి మీద ఒకరం ఆధారపడి ఉండేది కొంతకాలం మాత్రమే. అది కూడా ఒక సపోర్ట్ కోసం. ఆ సపోర్ట్ లేకపోతే నేను బ్రతకలేను, నాకు జీవితమే లేదు అనుకుంటే ఎలా? కొన్ని రోజులు కష్టంగానే ఉంటుంది. కానీ పిల్లలుంటే పిల్లల కోసం, పేరెంట్స్ ఉంటే పేరెంట్స్ కోసం. దయచేసి ఆలోచించండి. రీసెంట్‌గా ఒక అమ్మాయి హుస్సేన్ సాగర్‌లో పడి చనిపోయిందంట. ఎందుకయ్యా అంటే వాళ్ళ అమ్మకి మెంటల్ కండిషన్ సరిగా ఉండదంట. ఆమెకి మెంటల్ కండిషన్ సరిగా ఉండకపోవడం వల్ల ఈమెకొచ్చే సంబంధాలు వచ్చే మ్యాచెస్ అన్నీ గూడా మీ అమ్మ మాతో ఉండడానికి కుదరదు అని చెప్తున్నారంట. సో, ఈమె మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యి, మా అమ్మకి మెంటల్ కండిషన్ సరిగా ఉండదు కాబట్టి ఇంక నాకు పెళ్లి కాదు, పెళ్ళే కాదు నాకు అని బ్లైండ్‌గా ఫిక్స్ అయిపోయి హుస్సేన్ సాగర్‌లో పడి చచ్చిపోయింది. ఇదేం రీజన్? అంటే ఇప్పుడు మరి ఆళ్ళమ్మ పరిస్థితేంటి? వాళ్ళమ్మకి దిక్కెవరు గైస్? అంటే ఇప్పుడు పెళ్లి అవ్వకపోతే, ఒక సపోర్ట్ లేకపోతే బ్రతకలేమా? మన కాళ్ళ మీద మనం బ్రతకలేమా? నువ్వనే వాడివి, నువ్వనే దానివి చనిపోతే నీతో కూడా ఎవరైనా వస్తారా? నో. సచ్చినా రారు. మన చావు మనం చావాల్సిందే. అసలు ఈ సొసైటీలో ఇంత డెలికేట్ మైండ్‌సెట్‌తో ఎంతమందున్నారో చూడండి. పుట్టగానే ఎవరు మేధావులైపోరు. పుట్టగానే ఎవరు కూడా స్ట్రాంగ్‌గా ఉండరు. కానీ వయసొచ్చే కొద్దీ ప్రతీది కూడా నేర్చుకుంటూ ఉండాలి. ప్రతి విషయంలో ఇంకా స్ట్రాంగ్ అవుతూ ఉండాలి. దానికోసం నేనేం చేయాలి అని ఆలోచించాలి గానీ, ఇలాగా జీవితాలు నాశనం జేసేసుకొని, చనిపోయి మనతో పాటు మన వాళ్ళని కూడా చంపేసేసి, తన ప్రాణం గురించి తనకు ఆలోచన లేకపోవచ్చు. కానీ, తన పిల్లల ప్రాణాల గురించి, తన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన లేదా? చనిపోయేటప్పుడు ఆ నొప్పి తన పిల్లలకి ఉంటుందని ఆలోచన లేదా ఆ తల్లికి? సూసైడ్ నోట్‌లో నా చావుకి ఎవరు కారణం కాదని రాసి, ఏదో పెద్ద కారణం దాచిపెట్టి చనిపోయింది. సో, ఇదే గైస్ మీకేమనిపించింది ఈ ఇన్సిడెంట్ అనేది నాకు కామెంట్ చేయండి. అంటే మీకు అసలు కారణం ఏమనిపించింది అనేది ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. ఇంకొక విషయం, బయటికి స్ట్రాంగ్‌గా కనిపించే ప్రతి ఒక్కరు లోపల ఒంటరితనాన్ని అనుభవిస్తారు. ఎందుకంటే అది స్ట్రాంగ్‌గా ఉండే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఖచ్చితంగా ఇండిపెండెంట్‌గా ఉండాలని అది వాళ్ళ ఓన్ డెసిషన్ కదా! నేనెవరి మీద ఆధారపడకూడదు. నేనెవరి మీద బతకూడదు. నేనెవరితో అనిపించుకోకూడదు. నేను పర్ఫెక్ట్‌గా ఉండాలి అనుకునే, స్ట్రాంగ్‌గా ఉండాలి అనుకునే ఇండిపెండెంట్ వుమెన్స్ ఒంటరితనాన్ని కూడా భరిస్తారు. ఒంటరితనాన్ని కూడా ఫేస్ చేస్తారు. బయటికి వాళ్ళు కనిపించేంత స్ట్రాంగ్‌గా లోపల కొన్ని సిట్యుయేషన్స్‌లో ఉండలేరు.
అన్ని సిట్యుయేషన్స్‌లో అని నేను అనట్లేదు. ఉంటారు. స్ట్రాంగ్‌గా ఉంటారు. బట్ కొన్ని సిట్యుయేషన్స్‌లో కొన్ని మెంటల్ హెల్త్‌కి సంబంధించిన సిట్యుయేషన్స్ అయ్యుండొచ్చు. లేదంటే ఇంకేదైనా హార్ట్‌కి సంబంధించిన విషయాలయ్యుండొచ్చు. ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లో అయితే వాళ్ళు లోలోపల బాధపడతారు. లోలోపల చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఎవరికీ చెప్పుకోలేరు. బయటికి ఎక్స్‌ప్రెస్ చెయ్యలేరు. ఖచ్చితంగా ఒంటరిగా ఫీల్ అవుతారు. సో, అలాంటి క్వాలిటీస్ ఉన్న నేను ఈ విషయం మీద రియాక్ట్ అవ్వాలి. నాలాంటి వాళ్ళకి యూజ్ అవుతాయి నా మాటలు అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎవరికైనా యూజ్ అయినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే కామెంట్ చేయండి. మీరు అమ్మాయి అయినా, అబ్బాయి అయినా మీ ఒపీనియన్‌ని మాత్రం కామెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఏదైనా టాపిక్ మీద నేను రియాక్ట్ అవ్వాలి అనుకుంటే, ఏదైనా ఇష్యూ మీద నేను రియాక్ట్ అవ్వాలి అనుకుంటే, నా ఒపీనియన్ నేను చెప్పాలి, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పాలి అని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్లయితే గనక, నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ దేనికి నేను రియాక్ట్ అవ్వాలని మీరు అనుకుంటున్నారో అది కూడా చెప్పండి. థాంక్ యూ సో మచ్.